సుజాతను తన ఫ్లాట్ దగ్గర వదిలేసి కారులో కూర్చున్న పవన్ ని పీక పట్టుకుని గట్టిగా పిసిగాడు ఆకాష్. పవన్ కి ఊపిరిపోతుందని చివరి క్షణంలో అతని మెడను వదిలేశాడు. పవన్ వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఆకాష్ బిగ్గరగా నవ్వుతూ సీట్ వెనక్కి వాలిపోయాడు. కమాన్ యంగ్ బాయ్, దీనికే భయపడిపోయావా అని పవన్ ని చూస్తూ నవ్వాడు ఆకాష్. అతని నవ్వు చూసి పవన్ కి చిరాకేసింది. ఆకాష్ ని ఇంత సడన్ గా ఇక్కడ చూసేసరికి పవన్ కి ఏమీ అర్థం కాలేదు. ఐశ్వర్యతో కలిసి ముంబై వెళ్లిపోయాడేమోనని ఎవరో చెబితే విన్నాడు. తీరా చూస్తే ఇప్పుడు బెజవాడలో తనకి ఇంత దగ్గరగా కనిపించడం అతనికి మరింత షాకింగ్ గా అనిపించింది. పవన్ ఆకాష్ ని చూస్తూ నమ్మలేనట్లు కళ్ళు పెద్దవి చేసి, ఆయన ఇలా పిసికేసేవేంటి? చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కొంచెమైతే నా ప్రాణాలు పోయేవి అని చిరాగ్గా అన్నాడు పవన్. పవన్ మాటకి మళ్లీ నవ్వుతూ, నీవిప్పుడే పోయే ప్రాణాలు కాదులే పవన్, నీకు చాలా టైం ఉంది ఇంకా. కానీ ముందు ఈ విషయం చెప్పు, వేళ కాని వేళ నీకిక్కడేం పని అని అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా అడిగాడు ఆకాష్. సుజాతతో ఇక్కడికొచ్చిన విషయం ఆకాష్ తెలుసు మరీ ఇలా అడుగుతున్నాడేమో అనుకుని పవన్ భయపడ్డాడు. ఒకవేళ అదే నిజమైతే ఆ విషయం ఇంట్లో చెప్పేస్తే అందరి ముందు తలెత్తుకోలేనని పవన్ టెన్షన్తో వణికిపోయాడు. పవన్ ఆలోచిస్తుండగానే ఆకాష్ మళ్ళీ భుజం మీద చెయ్యేసి, ఏమైంది పవన్ ఆలోచిస్తున్నావు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని మళ్ళీ గుచ్చిగుచ్చి అడిగాడు. పవన్ తడబడుతూనే, మా ఫ్రెండ్ ఇల్లు ఇక్కడే ఆకాష్, తనని డ్రాప్ చేయడానికి వచ్చాను అని లేని నవ్వును ముఖం మీదకి తెచ్చుకుని ఆన్సర్ చేశాడు పవన్. ఓ అవునా, నాకు తెలియని నీ ఫ్రెండ్ పేరేంటి? నాకు కూడా పరిచయం చేయవా? ఇంతకీ తను ఆడ ఫ్రెండా మగ ఫ్రెండా అని పవన్ ని మరింత ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగాడు ఆకాష్. ఇన్నాళ్ళు ఆకాష్ చేసే పనులన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడాడు పవన్. కానీ ఇప్పుడు ఇలా రెడ్ హ్యాండెడ్ గా సుజాతతో దొరికితే ఫ్యామిలీ అందరి ముందు ఆకాష్ కి వ్యతిరేకంగా మాట్లాడలేడు. అందుకే వీలైనంత మేరకు పవన్ సుజాత గురించి చెప్పకుండా ఆకాష్ ని దారి మళ్లించే ప్రయత్నం చేశాడు పవన్. అదేం క్వశ్చన్ ఆకాష్, ఫ్రెండ్స్ లో మగ ఫ్రెండ్స్ ఆడ ఫ్రెండ్స్ అని ఉంటారా అని మళ్ళీ తడబడుతూనే ఆన్సర్ చేశాడు పవన్. అతని ముఖంలో ఆకాష్ కి దొరికిపోయాను అన్న ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ భయం చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు ఆకాష్. సుజాత ఇప్పుడు గనక బయటకొస్తే తన కొంప కొల్లేరవుతుందని పవన్ ఇంకా భయపడుతూ ఉండగాని పైనుంచి సుజాత కేకేసింది. స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తున్న సుజాత పవన్ ఎవరితోనో మాట్లాడడం చూసి అక్కడే ఆగింది. పవన్, ఎవరితో మాట్లాడుతున్నావు? లేట్ అయింది, ఇంటికి వెళ్ళు అని అరుస్తూ చెప్పింది సుజాత. సరే అన్నట్లు థమ్ ఫింగర్ చూపించాడు. కానీ అక్కడి నుంచి వెళ్లడానికి ఆకాష్ అంత ఈజీగా ఒప్పుకోడని పవన్ కి బాగా తెలుసు. పక్కనున్న వ్యక్తిని మరింత తీక్షణంగా చూసి పవన్ మాట్లాడుతుంది ఎవరితోనో కాదు ఆకాష్ అని తెలిసి సుజాతకి దిమ్మ తిరిగిపోయింది. ఆకాష్ అంటే సుజాతకి పీకల దాకా కోపం ఉంది. చంద్రకాంత్ ఆస్తి పవన్ కి దక్కకుండా చేయడంలో ఆకాష్ది ముఖ్యమైన పాత్ర. చంద్రకాంత్ కూతురు ఐశ్వర్యని ఆకాష్ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆస్తినంతా పవన్ పేరు మీద రాసి ఇచ్చేవాడు చంద్రకాంత్. అప్పుడు పవన్ భార్యగా ఆ ఆస్తి అంతటిని అనుభవించేదాన్ని అని సుజాత అతని మీద చాలా కోపంగా ఉంది. ఆకాష్ ని చూస్తూ తెగ రగిలిపోయిన సుజాత పవన్ మీద అరుస్తూ, ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటావు, బయలుదేరు అని కోపంగా చూసింది. పవన్, ఏంటి మచ్చా, నీకిలాంటి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పనే లేదు హా అని కళ్ళెగరేస్తూ అడిగాడు. అతనన్న మాట సుజాత కూడా వినిపించింది. పవన్, వాడితో మాట్లాడుకు, వాడు నీ ఫ్రెండ్ అంటే చెప్పు, మనం ఇప్పుడే ఇక్కడే విడిపోదాం. అతనితో తిరిగితే వాడి దరిద్రం కూడా నీకు అంటుకుంటుంది, జాగ్రత్త అని పవన్ ని హెచ్చరిస్తున్నట్టు మాట్లాడింది సుజాత. సుజాత తన గురించి అంత నీచంగా మాట్లాడడం ఆకాష్కి ఏమాత్రం నచ్చలేదు. తనకు మాట్లాడే అర్హత లేదని మనసులోనే అనుకున్నాడు. ఇంతలో సుజాత తన చేతికున్న వాచ్ చూసుకుంటూ ఇప్పటికీ చాలా లేట్ అయిపోవడంతో, సరే బేబీ, నేను వెళ్ళొస్తాను, నా కోసం ఒక ముఖ్యమైన ఫ్రెండ్ ఇంట్లో వెయిట్ చేస్తున్నారు, నువ్వు కూడా త్వరగా ఇంటికి వెళ్ళు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సుజాత. ఆమె నోటి నుంచి బేబీ అనే పదం విని ఆకాష్ ఒంటి నిండా జర్రలు పాకినట్టు అనిపించింది. ఆకాష్ ఎదురుగా తన మీద సుజాత అరవడం పవన్ కి ఏమాత్రం నచ్చలేదు. ఇంకా అక్కడే ఉంటే ప్రాబ్లం అని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు పవన్. పవన్ మచ్చా, అప్పుడే వెళ్ళిపోతున్నావా? మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు, తేల్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి కదా, అప్పుడే వెళ్ళిపోతే ఎట్లా అని నవ్వుతూ పవన్ ని థ్రెటన్ చేస్తున్నట్టుగా అడిగాడు ఆకాష్. పవన్ ఇవేవీ పట్టించుకోకుండా, అవన్నీ మళ్ళీ కలిసినప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం, సరేనా, బాయ్ అని చెప్పి పవన్ బండి స్టార్ట్ చేసి రోడ్డెక్కించాడు. పవన్ వెళ్ళిపోగానే ఆకాష్ కూడా వెళ్ళిపోకుండా నేరుగా ఆ బిల్డింగ్ లోకి ప్రవేశించాడు.
సుజాత తన ఫ్లాట్కి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కి 9th ఫ్లోర్ బటన్ క్లిక్ చేసింది. లిఫ్ట్ చాలాసేపు కదలకుండా ఉండేసరికి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఆకాష్ లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడు. అతన్ని చూడగానే సుజాత ముఖం అంతా బల్బు పేలినట్టుగా మాడిపోయింది. ఆకాష్ లిఫ్ట్లోకి వచ్చి 12th ఫ్లోర్ బటన్ క్లిక్ చేశాడు. ఈ ఫ్లాట్ బట్టి కూడా నీ లైఫ్ ఏంటో తెలిసిపోతుంది. ఈ బటన్ లాగే ఆఖరికి నీ లైఫ్ కూడా ఇంతే, ఎప్పుడూ నాకిందే అని సుజాతను రెచ్చగొడుతూ అన్నాడు. ఆ మాటలకు సుజాతకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నీలాంటి వాడు నాతో ఇలా లిఫ్ట్లో కలిసి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నీకు మర్యాదగా దక్కాలని ఉంటే సైలెంట్గా నాతో మాట్లాడకుండా ఉండు, లేదంటే బాగుండదు అని ఆకాష్ మీద అరిచింది సుజాత. ఆమె మాటలకు చిన్నగా నవ్వుకున్నాడు కానీ ఎలాంటి సమాధానం చెప్పలేదు ఆకాష్. సుజాత ఎప్పుడు ఈ లోకంలోని మగాళ్ళందరూ తన కింద బానిసలు అని అనుకుంటుంది. కానీ ఆకాష్ మాత్రం వాళ్ళందరికీ కాస్త డిఫరెంట్గా ఉన్నాడు. పవన్ లాగా ఏనాడు తన వెంట పడలేదు. అందుకే ఆకాష్ మాట్లాడినా కూడా సుజాతకు ఏమాత్రం నచ్చదు. ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే తను వెళ్లాల్సిన ఫ్లోర్ వద్ద లిఫ్ట్ ఆగిపోయింది. ఆకాష్ని ఇంకా కోపంగా చూస్తూనే లిఫ్ట్లో నుండి బయటకొచ్చింది సుజాత. ఆమెని చూస్తున్న ఆకాష్కి సడన్ గా ఒక పెద్ద ఆయన వాయిస్ వినిపించింది. ఏమైంది బేబీ, ఎందుకిలా కోపంగా ఉన్నావు? ఏదైనా గొడవ జరిగిందా అని చాలా కన్సర్న్తో మాట్లాడుతున్నట్టు అనిపించింది. లిఫ్ట్ ఆపి మరీ సుజాతతో మాట్లాడుతున్న ఆ వ్యక్తి వంక చూశాడు ఆకాష్. సుమారు 45 ఏళ్లకు పైగా వయసున్న ఒక వ్యక్తి చాలా ఫన్నీగా కనిపించాడు. పొట్టతో బట్టతలతో చూడ్డానికి జోకర్లా ఉన్నాడు. సుజాతని చూడగానే ఆమెను గట్టిగా హగ్ చేసుకుని ఆమె బుగ్గల మీద చిన్నగా కిస్ చేశాడు. సుజాతను చూస్తున్నంతసేపు అతని ముఖం నిండా కామమే కనిపించింది. అతని ఫేస్ ను చూసి ఆకాష్ ముఖం చిట్లించుకున్నాడు. అబ్బో, ముసలితనం దగ్గర పడుతున్నా కానీ మహారసకుడే అని మనసులోనే అనుకున్నాడు ఆకాష్. ఇంకా సుజాత ఆ ముసలాయన్ని కౌగులించుకోవడం, ముద్దాడడం ఆకాష్ ఏమాత్రం చూడలేకపోయాడు. ఇంతలో సుజాత మాట్లాడుతూ, ఇదిగో ధర్మా బేబీ, వీడు చాలాసేపటి నుంచి నా వెంట పడుతున్నాడు, నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని ఆకాష్ వంక చేయి చూపిస్తూ చెప్పింది సుజాత. సుజాత అలా చెప్పగానే ధర్మకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఎవడు వీడు అని అడిగి వెంటనే సుజాత వైపు తిరిగి, పద బేబీ, ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు బాగా భయపడినట్టున్నావు అని సుజాతతో అన్నాడు ధర్మ. ధర్మ అసలు పేరు ధర్మేంద్ర. ఆయన ఒక రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు. అమ్మాయిల పిచ్చి ఎక్కువ. లెక్కలేనంత డబ్బు ఉండడంతో సుజాత ఇతనితో ఫ్రెండ్షిప్ చేసింది. తర్వాత ధర్మేంద్ర ఆమెకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ తనతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ధర్మేంద్ర కూడా సుజాతని బేబీ అని పిలవడంతో ఎలాగైనా సుజాత పని పట్టాలని గట్టిగా అనుకున్నాడు ఆకాష్. ఏమన్నారు సార్, ఈమె మీ బేబీనా? ఇంతసేపు బయట కూడా ఇంకో వ్యక్తి బేబీ అన్నాడు, ఆ వ్యక్తి కూడా బేబీ అంటూ హగ్ చేసుకోవడం చూశాను. సార్, ఇప్పుడు మిమ్మల్ని కూడా బేబీ అంటుంది, ఏంటో అంత విచిత్రంగా ఉంది అని ధర్మకి అనుమానం వచ్చేలాగా గట్టిగా నవ్వుతూ చెప్పాడు ఆకాష్. అతను అలా చెప్పడంతో ధర్మేంద్ర కోపంగా సుజాత వైపు చూశాడు. ఆకాష్ చెప్పింది విని సుజాతకి అతన్ని చంపాలన్నంత కోపం వచ్చింది. నువ్వేంట్రా నా వెంట పడ్డావు? నా పాటికి నేను నా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటే నీకెందుకురా నాతో ఈ గొడవ, దొంగ సచ్చినోడా అని మనసులోనే ఆకాష్ని పిచ్చి పిచ్చిగా తిట్టుకుంది సుజాత. ఏంటి సుజీ, నువ్వింతసేపు వేరే అబ్బాయితో ఉన్నావా? ఇతను చెప్పిందంతా నిజమేనా? ఏమీ దాచకుండా చెప్పు అని సుజాత వంక కోపంగా చేశాడు ధర్మేంద్ర. ధర్మేంద్రకి ఎక్కడ అనుమానం వస్తుందోనని టెన్షన్ పడుతూ, బేబీ, వీడు చెప్పేదంతా అబద్ధం. నేను నీకు ఎంత లాయల్గా ఉన్నానో నీకు తెలీదా? నా మీద నీకు నమ్మకం లేదా? నన్ను కాదు అని వీడు చెప్పే మాటలు నమ్ముతావా నువ్వు అని దగ్గరికి జరిగి అతని భుజం మీద గోకుతో అంది సుజాత. ఆమె గొంతులో వినిపించిన బాధకి ధర్మేంద్ర మెల్లగా కరిగిపోయాడు. సుజాత యాక్టింగ్కి ఆకాష్కి దిమ్మ తిరిగిపోయింది. మహానటి సావిత్రి కూడా నీ నటన ముందు దిగదుడిపే. ఏం నటిస్తున్నావే? నేను ఊరికి వదలను. ఇంకా ఎంతమంది అబ్బాయిల జీవితం నాశనం చేస్తావో నేను చూస్తాను అని మనసులోనే సుజాతని తిట్టుకున్నాడు ఆకాష్. వెంటనే ధర్మేంద్ర వైపు తిరిగి, సార్, నేను చెప్పేదంతా నిజం. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ వెతికి చూడండి. ఇంకా నమ్మకం కుదరకపోతే ముందు సెక్యూరిటీ గార్డ్కి ఫోన్ చేసి ఇంతసేపు ఈ మేడంతో ఎవరొచ్చారో కనుక్కోండి. సుజాత మేడం గారి రాసలీలలు వాడైనా స్పష్టంగా చెప్తాడు అని ఆకాష్ సుజాతని ఇరికిస్తూ అన్నాడు. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నారా? నన్ను నా ధర్మ బేబీని విడదీయాలని చూస్తున్నావా అని ఆకాష్ మీద అరిచింది. సుజాత మీద ముందు నుంచి అనుమానం ఉన్న ధర్మేంద్ర ఆమె మీద అరుస్తూ, నిజం చెప్పు సుజీ, ఇతను చెప్పింది నిజమా కాదా? లేదంటే నేను కనుక్కోవాలా చెప్పు. నువ్వు మోసం చేశావని తెలిసిందనుకో, నీకు మామూలుగా ఉండదు చేత వార్నింగ్ ఇస్తూ అన్నాడు ధర్మేంద్ర. అప్పుడు కూడా ఆమె బెదరకుండానే భయపడుతూ,
నేను నిజమే చెప్తున్నాను ధర్మ. నీకోసమే నేను ఇక్కడ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని అంతే గట్టిగా చెప్పింది సుజాత. వెంటనే ధర్మేంద్ర సెక్యూరిటీ గార్డ్కి ఫోన్ చేసి విషయం అడిగి తెలుసుకున్నాడు. సుజాతతో కలిసి ఎవరో వచ్చారు, స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో పెట్టమని అడిగాడు. 5 నిమిషాల్లో సెక్యూరిటీ గార్డ్ పవన్ సుజాతలు కలిసి వచ్చిన ఆ ఫోటోని చిన్న వీడియో క్లిప్ ధర్మేంద్రకు పంపాడు. ఆ ఫోటో వీడియో క్లిప్ చూసిన ధర్మేంద్రకి విపరీతమైన కోపం వచ్చింది. సుజాతను చంపేసేలా చూశాడు. అతని బాణపొట్ట కూడా ఆ కోపానికి కదిలిపోయింది. అంతసేపు తనకు అనుమానం ఉన్నా కూడా సుజాత చెప్పిందంతా నిజమని నమ్మాడు. కానీ ఒక్కసారి ఆ ఫోటో వీడియో క్లిప్పింగ్స్ చూశాక ఓపిక నశించింది. పటపట పళ్ళు కొరుకుతూ పిడికిలు బిగించి లాగిపెట్టి సుజాత చెంప మీద గట్టిగా కొట్టాడు ధర్మేంద్ర. ఆ దెబ్బకి సుజాత ఒళ్ళంతా వణికిపోయింది. ఎక్కడ ధర్మేంద్ర దూరం అవుతాడో, డబ్బులకి కష్టమవుతుందో అనే బాధ తప్ప ఆమెకు ఎలాంటి బాధ లేదు. ఆమెకి ఇంకా ఎలాంటి ఆలోచన లేదు. ఉసే, నేనుండగా నీకు ఇంకొకడు కావాల్సి వచ్చాడా? ఎందుకే నాకు అబద్ధం చెప్పావు? నాతో ఇంత నిజం దాస్తూ ఎందుకుంటున్నావు? నాతో అబద్ధం ఆడుతున్న విషయం నీ కళ్ళే చెబుతున్నాయి. ఇంతగా ఎందుకు బరి తెగించావు? నీకేం లోటు చేశాని అని సుజాతను బూతులు తిడుతూ మళ్లీ మళ్లీ ఆమె చెంపల్ని వాయించాడు ధర్మేంద్ర. ధర్మేంద్ర చెయ్యి చాలా రఫ్గా ఉండడంతో అతను కొడుతున్న దెబ్బలకి ఆమె చెంపలు 2 ఎర్రగా అయ్యాయి. అతని చేతి వేళ్లు అచ్చులు ఆమె తెల్లని బుగ్గల మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక చేతితో తన చెంపలు రుద్దుకుంటూ, సారీ బేబీ, నన్ను క్షమించు, ఈ ఒక్కసారికి క్షమించు. ఇంకోసారి ఇంత చీప్గా బిహేవ్ చేయను ప్లీజ్. నా బుద్ధి మార్చుకుంటాను, నీకు నచ్చినట్టుంటాను, నన్ను క్షమించు బేబీ అని ఏడుస్తూ అతని చేతిని పట్టుకుని బతిమాలింది సుజాత. తను అంతలా ఎమోషనల్ అవ్వడం, ఏడవడం చూసి ధర్మేంద్ర మనసు కరిగిపోయింది. సుజాత కళ్ళ వెంట కన్నీళ్లు జలజల రాలుతూనే ఉన్నాయి. ఆమెను అలా చూసి తట్టుకోలేక క్షమించేశాడు. సుజాత తనని అంతగా మోసం చేసినా కూడా ధర్మేంద్రకి సుజాతకి మించిన కంపెనీ ఎవరూ ఇవ్వలేరు. ధర్మకి ఆమె పర్ఫెక్ట్ చాయిస్. ఆమెను క్షమించి వదిలేయడం తప్ప తనకు వేరే దారి లేదు. అందుకే ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇట్స్ ఓకే సుజీ, ఏడవకు. ఈ ఒక్కసారికి నేనేం అనుకోనులే. నువ్వు ఏడవడం ఆపితే మనం డిన్నర్కి వెళ్ళిపోదాం. నీకోసం కాస్ట్లీ డిన్నర్ ప్లాన్ చేశాను అని ధర్మేంద్ర సుజాత గడ్డం పట్టుకుని బ్రతిమలాడాడు. సుజాత నిజస్వరూపం చూపించి ఆమెకు బుద్ధి చెబుదాం అనుకున్న ఆకాష్కి వాళ్ళిద్దరి ప్రేమానురాగాలు చూసి నవ్వొచ్చింది. తాత మనవరాల్లాగా ఉన్న వారి జంటను చూసి ఆకాష్కి నవ్వొచ్చింది. ఏంటి సార్, ఇంత మోసం చేసినా కూడా క్షమించేస్తున్నారా? మీది సూపర్ లవ్ సార్ అని బిగ్గరగా నవ్వాడు ఆకాష్. ఆ నవ్వు సుజాతకే కాదు, ఇప్పుడు ధర్మేందర్కి కూడా ఏమాత్రం నచ్చలేదు. హే మ్యాన్, ఎందుకురా నవ్వుతున్నావు అని సీరియస్ అయ్యాడు ధర్మేంద్ర. ఇది మరీ బాగుంది. నవ్వొస్తే నవ్వడం తప్ప? మీ బేబీకి ఏడుపొస్తుంది కదా, నాకు నవ్వొస్తే నవ్వుతున్నాను అంతే అని ఆన్సర్ చేశాడు ఆకాష్. ఆ నవ్వుకి చిరాకెత్తిన ధర్మేంద్ర తన భార్య శరీరాన్ని ఊపుతూ, నవ్వు బాబు నవ్వు, నాదేం పోతుంది, కానీ నా ముందు నవ్వకు, నాకు చిరాకేస్తుంది. ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో, లేదంటే నా చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, చెంప మీద కొట్టాననుకో నీ పళ్ళన్నీ రాలిపోతాయి అని ధర్మేంద్ర ఆకాష్ని వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడాడు. ఆ మాటకి అప్పటిదాకా నవ్వుతూ ఉన్న ఆకాష్ మూడు ఒక్కసారిగా మారిపోయింది. లాగిపెట్టి రౌండ్గా లడ్డూలాగా ఉన్న అతని ముఖం మీద చెంప దెబ్బలు వాయించాలనుకున్నాడు ఆకాష్. కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, నా పవర్ని చూపించాల్సింది ఇలాంటి ఊరు పిచ్చుకల మీద కాదు, ఇంకా ఇక్కడే ఉంటే బాగుండదు అని అనుకుని వెనక్కి తిరిగి లిఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాడు ఆకాష్. ధర్మేంద్ర మాత్రం ఆకాష్ అలా వెళ్ళిపోవడం నచ్చక, ఒరేయ్ అడిగింది నిన్నే, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావు ఏంట్రా, మైండ్ దొబ్బిందా అని పరుగున వెళ్లి ఆకాష్ భుజం మీద గట్టిగా చరిచాడు. లిఫ్ట్లోకి వెళ్ళిపోతున్న ఆకాష్ ధర్మేంద్ర కొట్టిన దెబ్బకి వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో ఎర్రని జీరలు పులుముకున్నాయి. ఇంకా తన మీద పిచ్చి పట్టిన వాళ్లాగా అరుస్తున్న ధర్మేంద్రని చూసి పిడికిలు బిగించాడు. అతను అరుస్తుంటే పళ్ళు బయటికి కనిపిస్తున్నాయి. లాగిపెట్టి ఒకటి ధర్మేంద్ర చెంప మీద కొడితే ఒక పన్ను ఎగిరి కింద పడింది. ఆ దెబ్బకి ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాంక్ అయ్యి ఏం జరుగుతుందో అర్థం కాక మూతి మీద చేసుకున్నాడు ధర్మేంద్ర. సుజాత కూడా ఆకాష్ చేసిన పనికి దిమ్మ తిరిగినట్టు నిలబడిపోయింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.